హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కుంకుమ తయారీకి ముందుగా మనము ఒక 3-4 స్పూన్స్ పసుపుని తీసుకుందాము. మనము పట్టించుకుంటాం కదా మిల్లులో, పసుపుని తీసుకుందాం ఒక 3-4 స్పూన్స్. అందులో ఒక స్పూను వంట సోడాను వేసుకొని బాగా కలుపుకోవాలి. వంట సోడా ఇష్టం లేదు అనుకుంటే, ఇంకా న్యాచురల్గా కావాలి అనుకుంటే మనము కిల్లీలో వేసుకునే సున్నం ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. అది కొద్దిగా తీసుకొని పసుపులో కలుపుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో మనము ఒక నిమ్మకాయను పిండుకుందాము. పసుపు, వంట సోడా, నిమ్మకాయ 3 బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి. వంట సోడా వద్దు అనుకుంటే మనం కిల్లీలో వేసుకునే సున్నం ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మనం తయారు చేసుకోవచ్చు కుంకుమను. ఇలా బాగా మిక్స్ అయ్యేసరికి మనకు కొంచెం కలర్ వచ్చేసింది చూడండి, మెరూన్ కలర్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనము పెనాన్ని వేడి చేసుకొని దానిపైన వేడిని తగిలించాలి. దీనికి కొంచెం వేడి తగిలితే చాలు, ఇది కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలా ఒక నిమిషం కూడా పట్టదండి, జస్ట్ ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటే మనకి కలర్ చేంజ్ అవుతుంది. ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక 1-2 మినిట్స్ అలా పెట్టుకుంటే కలర్ చేంజ్ అవుతుంది, కుంకుమలాగా అవుతుంది. లేదు అంటే మనము సన్లైట్కి కూడా పెట్టుకోవచ్చు. మనం ఒక 2-3 అవర్స్ ఎండ బాగా ఉన్నప్పుడు ఒక 2-3 అవర్స్ ఎండలో పెట్టుకుంటే కూడా మనకి కలర్ అనేది కుంకుమ కలర్ వస్తుంది. ఇది న్యాచురల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మనకి కుంకుమ రెడీ అయింది కదా, దీన్ని మనము జల్లించుకుంటే ఇంకా మెత్తగా కుంకుమ మనకు వస్తుంది. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి మెత్తగా కుంకుమ వస్తుంది. చాలా ఈజీ కదండి కుంకుమ తయారు చేసుకోవడం ఇంట్లోనే. మీరు కూడా ట్రై చేసి చూడండి. పూర్వకాలంలో అయితే ఈ కుంకుమను ఎలా తయారు చేసేవాళ్ళంటే, ఈ నిమ్మకాయ రసంలో పసుపు కొమ్ములు ఉంటాయి కదా, పసుపు కొమ్ముల్ని పటిక వేసి ఒక 3-4 డేస్ అలా నానబెట్టేవాళ్ళంట. మొత్తము ఆ పసుపు కొమ్ములంతా నిమ్మరసాన్ని పట్టుకున్నప్పుడు అప్పుడు ఆ తర్వాత అవి ఎండబెట్టి అవి దంచేవాళ్ళంట. అలాగా కుంకుమ తయారయ్యేది. ఇప్పుడు మనం బయట దొరికే కుంకుమ మనకు ఎలా తయారు చేస్తారో ఏంటో కూడా తెలియదు మనకి. మనము ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మన కుంకుమ రెడీ అయిపోయిందండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మంచిగా పెట్టుకోవచ్చు. ఒకవేళ బేకింగ్ సోడా వద్దు అనుకుంటే కనుక కిల్లీలో యూజ్ చేసి సున్నం ఉంటుంది కదా, అది యూజ్ చేసుకొని మనం కుంకుమను తయారు చేసుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.